భారత రాజ్యాంగ దినోత్సవాన్ని విశాఖలోని తాచెట్లపాలెం ధర్మనగర్లో ఘనంగా నిర్వహించారు. 75 ఏళ్లు గడిచిన అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా మన దేశం మనుగడ సాగిస్తుందంటే మన రాజ్యాంగమే దానికి మూలమని కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన వైసీపీ నేత కేకే రాజు అన్నారు. అటువంటి రాజ్యాంగాన్ని రూపొందించిన అంబేద్కర్ సేవలు ప్రతి పౌరుడు గుర్తించాలన్నారు. ఈరోజు భారత రాజ్యాంగ దినోత్సవం. మన దేశంలో లక్షలాది మంది ప్రాణత్యాగాల ఫలితంగా, ఎందరో పోరాటాలు, త్యాగజనుల పోరాట ఫలితంగా మన దేశానికి స్వాతంత్రాన్ని సాధించుకున్న తర్వాత భావి స్వాతంత్ర భారతదేశం ఈ వేద భారత భూమిలో సాంప్రదాయాలు, విలువల్ని కొనసాగిస్తూ ప్రజాస్వామ్యయుతంగా ఒక పూర్ణ కుంభంలా భవిష్యత్ తరాలు ఈ దేశాన్ని ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా అభివృద్ధి చేసుకోవాలి. స్వాతంత్ర భారతదేశం అభివృద్ధి విషయంలో కానీ, ప్రజాస్వామ్య విషయంలో కానీ ఈ ప్రపంచానికి ఆదర్శంగా ఉండాలని ఒక చక్కని ఆలోచనతో పరమ పవిత్ర రాజ్యాంగ గ్రంథాన్ని డాక్టర్ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారి నేతృత్వంలో ప్రపంచంలో ఉన్న రాజ్యాంగాలన్నింటినీ కూడా అన్నింటిలో కంటే కూడా ఒక ఉన్నతమైన, ఉత్తమమైన రాజ్యాంగంగా 1949 నవంబర్ 26వ తారీఖున రాజ్యాంగాన్ని ఆవిష్కరించడం జరిగింది. 1950 జనవరి 26వ తారీఖున గణతంత్ర దినోత్సవ సందర్భంగా రాజ్యాంగాన్ని ఆ రోజు నుంచి ఆచరణలోకి తీసుకురావడం జరిగింది. ఈ సందర్భంగా ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారికి ఘనమైన నివాళులర్పిస్తూ ఈరోజు భారతదేశంలో ఆ రోజు రాజ్యాంగం నిర్మించే సమయంలో, రాజ్యాంగాన్ని క్రోడీకరించే సమయంలో ఎన్నో సంస్కరణలు, ఎన్నో సంఘర్షణలు, ఎన్నో సందిగ్ధాల మధ్య రాజ్యాంగాన్ని ఆమోదించిన తర్వాత ఈరోజు ఈ దేశంలో ఆయన రూపొందించిన రాజ్యాంగం, ఆ పవిత్ర గ్రంథాన్ని ఒక బైబిల్గా, ఒక ఖురాన్గా, ఒక భగవద్గీతగా రాజకీయ పార్టీలు కానీ, రాజకీయ రంగంలో ఉన్న ప్రముఖులు కానీ, నాయకులు కానీ భావిస్తూ వస్తూ ఉన్నారు. తప్పకుండా మనందరం కూడా గతంలో ఏ విధంగా అయితే ప్రజాస్వామ్య విలువలను కాపాడుతూ అనేక కార్యక్రమాలు ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం కానీ, ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రాంత అభివృద్ధి విషయంలో కానీ, ఉత్తరాంధ్ర ప్రాంతానికి సంబంధించి రావాల్సిన నిధులు సంబంధించి కానీ, అభివృద్ధి విషయంలో కానీ ఏ విధంగా అయితే కలిసిమెలిసి మనందరం ముందుకు సాగామో, రాజ్యాంగాన్ని విలువలను కాపాడుతూ అంబేద్కర్ గారిని స్ఫూర్తిగా తీసుకొని భవిష్యత్తులో కూడా ఇదే విధంగా మనందరం కూడా ముందుకు సాగాలని అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఈరోజు ఈ కార్యక్రమంలో ఇంత పెద్ద ఎత్తున పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుస్తున్నాను.